ఈ రోజు నేను ఎక్కడున్నానో తెలుసా? మియాపూర్లో శ్రీకృష్ణ సేవ అన్నదాత సుఖీభవ ఫౌండేషన్ లో ఉన్నానండి. అసలు శ్రీకృష్ణ సేవ అనగానే ఎంట్రన్స్ లోనే కృష్ణుడు. అసలు ఎంత ముద్దుగా చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాడు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీధర్ గారు నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసండి. మేము ఈటీవీలో చేస్తాము. తను డైరెక్టర్ అండ్ రైటర్గా చేస్తారు, నేను కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తాను. సో ఒకరోజు మాటలో లంచ్ టైంలోని ఇట్లా ఫౌండేషన్ పెట్టానండి. వంజి గారు వన్స్ విజిట్ చేయండి అని చెప్పారు. ఫౌండేషన్ అని నేను షాక్ అయ్యాను. సో దాని గురించి డీటెయిల్డ్గా చెప్పినప్పటికీ నేను ఇంకా చాలా పెద్ద షాక్లో ఉన్నాను ఆ రోజు అయితే. వన్స్ విజిట్ చేయండి వంజి గారు అన్నారు. తప్పకుండా వస్తాను శ్రీధర్ గారు అనేసి అన్నాను. ఈరోజు చెప్పకుండా వచ్చేసాను, ఒక్క మాట కూడా చెప్పలేదు. మియాపూర్లో అని అడ్రస్ పంపించారు. సో ఏదో ఒక రోజు వీలు చూసుకొని వస్తానులేండి అనేసి అన్నాను. కానీ ఈరోజు చెప్పబెట్టకుండా వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా ఆఫీస్ చూద్దాం రండి. వావ్, ఎంత బాగుంది కదా. అసలు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. గోల్డ్ ఫ్లవర్తో నాకు వెల్కమ్ చెప్పారు. ఫస్ట్ నేను దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను, పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సో ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా, ఏ టెన్షన్స్ లేవండి. నేను ఫౌండేషన్ అంటే ఏదో హడావిడిగా చాలా కచరాగా ఏదేదో ఎక్కడెక్కడో పెట్టేసి ఉంటుందని అనుకున్నాను. కానీ ఎంత నీట్గా అసలు చూడండి, హాల్ అంటే ఎంత బాగుందో. అసలు ఫౌండేషన్కి ఎవరైనా డిన్నర్స్ వచ్చినా కూర్చోవడానికి ఎంత నీట్గా ఉందో. అసలు ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డొనేషన్స్లోని ఏంటంటే మనం రైస్ తీసుకుంటున్నారు. ఫస్ట్ నేను కూర్చొని చూపిస్తాను మీకు. ఎంతో హాయిగా ఉంది కదా చూడండి. ఎవరైనా వచ్చినా కూర్చొని శ్రీధర్ గారితో మాట్లాడడానికి కానీ ఇంకేదైనా మనం మాట్లాడుకోవడానికి కానీ ఎంత బాగుందో. అసలు అక్కడ ఎదురుగా శ్రీకృష్ణుడు, అటు చూస్తుంటే ఆయన ఫ్లవర్స్ అవి పెట్టి ఎంత పద్ధతిగా ఉందంటే అసలు నేను ఎట్లనో ఉంటుంది ఏదో చెప్పారులే అనుకున్నాను. కానీ అట్లా లేదంటే ఎంత నీట్గా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నా మనసుకు. అంటే ఇంకా మనము అలా వెళ్తా ఇంకా చాలా ఉన్నాయి. కిచెన్ ఉంది, అటు ఏదో రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ అయితే నాకు తెలియదు, మీకు చూపిస్తూ నేను కూడా చూస్తూ ఉంటాను. కిచెన్ ఇంట్లో సామాన్లు ఉన్నాయండి, చాలా వర్కింగ్ ఐటమ్స్ ఉన్నాయండి. అన్ని ఫౌండేషన్కి సంబంధించినవి అన్ని సామాన్లు అన్నీ. ఈ పైన కూడా ఉన్నట్టు ఉన్నాయి, నాకైతే అనట్లేదు. చాలా ఉన్నాయి, చాలా ఐటమ్స్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఫౌండేషన్కి సంబంధించినవన్నీ బాయిల్ చేయడానికి రైస్, కర్రీస్ అవన్నీ అన్నిట్లో ఉన్నాయి. అన్నీ చూపించే అవసరం లేదులేండి. పదండి అట్లా మనం ఇక్కడ అన్ని స్టోరేజ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ అవి ఫ్రిడ్జ్ అది కూడా ఉంది. ఇంకా చిన్నగా స్టార్ట్ చేస్తారు కదండి, మళ్ళీ వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. సో ఇంకా చాలా అసలు రైసు, గ్యాసు ఇవన్నీ. ఇంకా గ్యాస్ షార్టేజ్ ఉన్న టైంలో కూడా శ్రీధర్ గారు ముందుకు వస్తున్నారు అంటే చాలా చాలా ఇదిగా అనుకోవచ్చు. మనం ఇంకా పోడతలతో మనం ఉంచిన ఆయన పోడతలతో మునిగా ఆయన కాదు. సో ఇక్కడ ఒక రూమ్ ఉందండి, ఇదేందో శ్రీధర్ గారు నాతో అన్నారండి. నేను అప్పుడు ఈటీవీలో మాట్లాడుతుండగా తెలుసుకున్నాను. చాలా 28 ఇయర్స్ అండి ఆయన ఎక్స్పీరియన్స్ ఈటీవీలోని. సో 28 ఇయర్స్లో తను చాలా చూసారంట. అంటే మూవీస్లో కూడా చాలా వరకు చేశారండి. తను వేరే స్టేట్ల నుంచి, వేరే డిస్టిక్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ, కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారండి, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కాదు కదా, బయట స్టే చేయలేక స్టూడెంట్స్ అని. ఈ యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఎట్లుంటుంది, అదొక పిచ్చిలా ఉంటుంది మనకి. మనం ఎట్లయినా యాక్ట్ చేయాలి, మన దగ్గర డబ్బులుండి లేకపోతే మనం యాక్ట్ చేయాలి అన్న కొంచెం పిచ్చిలా ఉంటుందండి. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే అది తెలుస్తుంది. సో అట్లా వేరే డిస్ట్రిక్ట్ల నుంచి, వేరే స్టేట్ల నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది పడి తన కళ్ళతో తను చాలా చూసారంట. ఎందుకంటే ఫుడ్కి లేకుండా కూడా ఉన్నామని చెప్పిన రోజులు ఉన్నాయంట. అంటే డైరెక్టర్ కదండి, కొంచెం తెలుసుకొని తను ఏమనుకున్నారంటే, తన ఫౌండేషన్ పెట్టేటప్పుడు తన ఫౌండేషన్లోని ఒక్కరికో ఇద్దరికైనా షటర్ ఇచ్చేటట్టు ఉండాలి. అంటే 1-2 డేస్ కోసం వస్తూ ఉంటారు కదండి స్టూడెంట్స్, డబ్బులు లేకుండా వస్తారు. వాళ్ళు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకున్న రోజులు ఉన్నాయంట. తన కళ్ళతో తను చూసారంట, తన చెవులతో తను విన్నారంట చెప్పిన మాటలు. తనకు ఆ రోజు ఏది చేయలేని పరిస్థితి అంట. ఈ రోజు నేను చేసే పరిస్థితి ఉంది, సంపాదించాను బానే,
పెట్టగలను అన్న ఇదితో తన ముందుకు వస్తున్నారు. సో ఇట్లా బెడ్ కూడా అరేంజ్ చేశారండి. ఇంక ఇక్కడ ఫోల్డింగ్ బెడ్ కూడా ఉంది ఎక్స్ట్రా. అంటే ఒక 4 మెంబర్స్ అంటే దీని అడ్జస్ట్ అయ్యి రోడ్డు వైపు పడుకునే బదులు అడ్జస్ట్ అయ్యి పడుకోవచ్చు కదండి. ఒక 2 మెంబర్స్ దీనిపైన అడ్జస్ట్ అయినా, ఒక 2 మెంబర్స్ దీనిపైన అడ్జస్ట్ అయినా 4 మెంబర్స్ కి అకామిడేషన్ అయితే దొరుకుతుంది. సో రూమ్ కూడా చూడండి ఎంత, ఓన్లీ ఇది అకామిడేషన్ పర్పస్ కేనండి. ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా, డబ్బులున్న వాళ్ళకి మాత్రం కాదండి, ముందే చెప్తున్నాను. డబ్బులున్న వాళ్ళకి కాదు, పాపం లేని వాళ్ళు వస్తారు కదా, ఫుడ్ కూడా లేని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇక్కడ ఇది అకామిడేషన్ కాబట్టి ఫుడ్ కూడా వాళ్ళు దొరుకుతుంది, ప్లస్ ఉండడానికి అకామిడేషన్ ఉంటుంది. లేడీస్ వచ్చారనుకోండి, వాళ్ళకి వాష్రూమ్స్ అని, స్నానాలని ఇబ్బంది పడతారు కదా, చాలా మంది డార్మెంటరీ లాగా తీసుకుని ఉంటున్నారు. అలాంటివన్నీ నేను చూశాను, అందు గురించి అని ఇలా అరేంజ్ చేశాను అని అన్నారు. కొంతమంది షూట్ పర్పస్కి వస్తారు కదా, వాళ్ళ కోసం కాస్ట్యూమ్స్ కూడా పెట్టారు చూడండి. అంటే బట్టలు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ మీద వస్తారు చాలా మంది. యాక్టింగ్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పాపం వాళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, కానీ యాక్టింగ్ అంటే ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరు ఆడిషన్స్కి వెళ్ళిన దగ్గర వాళ్ళు అదొక రకంగా చూడకుండా వాళ్ళ కోసం మంచి మంచి బట్టలు అన్ని పెట్టారు చూడండి, ఎంత బాగున్నాయో. అన్ని డిజైనర్ పీసెసే పెట్టారు, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇంత మంచిగా ఈ రోజుల్లో ఎవరు ఆలోచిస్తారండి? 28 years అంటే ఆయన ఎక్స్పీరియన్స్ లో ఎన్ని చూసుంటారో ఆలోచించండి. అందుకోసం పాపం నా పిల్లల లాంటి వాళ్ళు, నా చెల్లెలు లాంటి వాళ్ళు, నా అక్కల లాంటి వాళ్ళు అని పెట్టారండి. ఆయన మనసు నిజంగా వెన్నపూస. అసలు ఆయన ఇలాంటివి కూడా అరేంజ్ చేస్తారా ఈ రోజుల్లో అనుకుంటారు. ఇక్కడ బట్టలు ఫ్రీగా పెట్టారు, అంటే వేసుకొని విడిచి పెట్టి వెళ్ళొచ్చు, అంటే అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, తీసుకొని వెళ్ళేది కాదు. దాని గురించి ఇక్కడ ఎంత మంచి అకామిడేషన్. తర్వాత ఫౌండేషన్ కి సంబంధించినవన్నీ ఎక్కడ ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడు ఇది వాష్రూమ్ వచ్చే వాళ్ళకి, ఇది వాష్రూమ్ అండి, చక్కగా నీట్ గా ఉంది. తర్వాత ఇది ఫౌండేషన్ కి సంబంధించింది, ఇవన్నీ ఇచ్చేవండి. అన్ని కొత్తవే, ఏది పాతవైతే కాదండి, అన్ని డొనేషన్స్ పర్పస్ కి. ఇవన్నీ ఈ టబ్స్ లో వేసి పెట్టారు చూడండి, ఇవన్నీ టబ్స్ లో ఉన్నాయి. వావ్, ఇదండి, ఓహో టీ షర్ట్స్, శ్రీకృష్ణ సేవ చూడండి ఎంత బాగుందో. కృష్ణుడు ముద్దు ముద్దుగా, అల్లరి కృష్ణుడు, శ్రీకృష్ణ సేవ టీ షర్ట్. వావ్, ఇది చూడండి ఎల్ సైజ్ వచ్చింది, కరెక్ట్ నా సైజే వచ్చింది. టీ షర్ట్ కూడా ఎంత బాగుంది కదా, షార్ట్ హ్యాండ్స్ తో. ఓహో, ఇది బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారే, ఎస్కేఎస్ అన్నదాత సుఖీభవ ఫౌండేషన్. ఎంత బాగా చేశారండి, అసలు ప్రాపర్ గా, అంటే ప్రాపర్ గా, అసలు ఇంత నీట్ గా అనుకోలేదు, ఇంత పద్ధతిగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడికి వచ్చి చూసింది ఒకటి. ఎంత బాగా ఉందంటే చూడండి, పర్ఫెక్ట్ గా ఉంది. డొనేషన్స్ కి అదే మనం డొనేట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ టీ షర్ట్స్ వేసుకొని వెళ్తారంట, చెప్పారు ఆల్రెడీ, కానీ ఇంత ప్రాపర్ గా చేస్తారని అస్సలు అనుకోలేదు నేను. తర్వాత ఇటు సైడ్ ఏమున్నాయో చూద్దాము. అన్ని డ్రెస్సెస్, శారీస్, ఇవన్నీ డొనేషన్స్ కండి. చాలా అంటే చాలా ఉన్నాయి, టబ్స్ లో వేసి పెట్టారు. ఇవన్నీ కొత్త శారీసే, ఇవన్నీ న్యూ శారీసే. చాలా అంటే చాలా ఉన్నాయి వీటిలోని. ఇంకా పైన కూడా ఉన్నాయండి, ఇంకా నాకు అందదు, అది నేనేం చేయలేను చూపించడానికి. చాలా ఉన్నాయి వంజ, చాలా ఉన్నాయండి. నేను అసలు నమ్మలేదు దీని గురించి, ఇంత రిచ్ గా చేస్తారా అని. చదువుకు చాలా అంటే చాలా, అసలు ఇంత ప్రాపర్ గా చేస్తారని అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ శ్రీధర్ గారు, చాలా మీరు మనల్నిగా నడిపిస్తున్నారండి, ఇది గ్రేట్. అందుకని నేను కూడా మెంబర్ గా ఉండాలని అడిగాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మెంబర్ గా కూడా ఉండొచ్చు. నేనైతే జెన్యున్ అంటే జెన్యున్, 100కి 110 ఇచ్చేవచ్చండి, అంత జెన్యున్ గా ఉంది ఇక్కడ చూసిన ప్రతి ఒక్కటి. ఇంకా ఉంది చాలా వరకు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ చైర్ చూడండి, స్టూడెంట్స్ ఎవరైనా వస్తే నైట్ టైం కూర్చొని చదువుకోవడానికి కూడా కన్వెంట్ గా ఉండేటట్టు పెట్టారు. ఈ చైర్ కూడా చక్కగా ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇందులో 1 రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఏదో డబ్బు ఆశకి ఇవన్నీ చూపిస్తున్నారని మాత్రం అనుకోవట్లేదు, అన్ని ఫ్రీ అండి. మీకు ఎవరు పవర్ ఫ్రీ ఇస్తారు చెప్పండి, రూమ్ ఫ్రీ ఇస్తారు, ఇక్కడ అన్ని ఫ్రీ, ఫుడ్ తో సహా మీరు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మార్నింగ్ లేసి ఇక్కడ ఫేస్ వాష్ అది చేసుకోవడానికి కూడా వాష్ బేసిన్ అది ఉంది. ఫేస్ వాష్ చేసుకొని చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని అక్కడ రెడీ అయ్యి వాష్రూమ్లో మంచిగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇంకొక రూమ్ ఉంది చూద్దాం రండి. వావ్,
ఇది స్టూడియో రూమ్ అండి. యాక్చువల్గా శ్రీధర్ గారికి తెలుగు వాకిట్లో అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. అది చాలా చాలా ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగు వాకిట్లో గుర్తుపెట్టుకోండి. ఆ ఛానల్ని ఇంతకు ముందు నుంచి చాలా వరకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఓపెన్ గా చెప్తున్నాను, తెలుగు వాకిట్లో అనేది. ఇక్కడ చూడండి, డొనేట్ చేసిన రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చినప్పటికి ఇవన్నీ మనకి తెలుగు వాకిట్లో అండి. ఇవన్నీ కెమెరాస్ అవన్నీని. ఇదంతా మనకి సెటప్. యాక్చువల్ గా సెటప్ నేను వచ్చిన టైం, నేను సడన్ గా వచ్చాను కదండి ఇప్పుడు, అందు గురించనే పాపం అన్ని పక్కన పెట్టుకున్నారు. నేను ఒక మాట చెప్పుకుంటే అన్ని సెట్ చేసి పెట్టేవాళ్ళు. సో అవన్నీ సెటప్. ఇది తెలుగు వాకిట్లో ఏదో ఒక రోజు షూట్ అయినప్పుడు మీకు తీసి చూపిస్తాను అవన్నీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఛానల్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఈ రూమ్ అనేది అంతా క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఛానల్కి సంబంధించినవన్నీ వస్తాయి ఈ చుట్టూతాన. ఓకేనా, ఇదేంటి రూమ్ లా ఉంది అనుకోవద్దు. చూడండి, ఇవన్నీ డొనేట్ చేసేవే మొత్తం బట్టలు. ఇవన్నీ డొనేషన్ కొరకు పెట్టినవే. ఇటువైపు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ డొనేట్ చేసినవి మొత్తం అందరూ డొనర్స్ ఇచ్చినవి. అందులో మేము కూడా చాలా వరకు కొని పెట్టినవి అన్ని మిక్సింగ్ లో ఉన్నాయండి ఇవన్నీ. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి బట్టలు, రైసు, ఏదైనా సరే, డబ్బులనే కాదండి, మీరు బట్టలు కానీ రైస్ కానీ మీకు ఏది చేతనైతే అది ఈ ఫౌండేషన్ కి మీరు డొనేట్ చేయవచ్చు. అందులోని మీరు ఇది ఇచ్చారు అది ఇచ్చారని మాత్రం ఉండదు. డైరెక్ట్ కూడా వచ్చి శ్రీధర్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. ఆఫీస్ లో కూర్చొని ఆయన ఏం వర్క్ చేస్తున్నారు, ఎవరెవరికి ఏం డొనేట్ చేస్తున్నారు అనేది కూడా మీరు డీటెయిల్డ్ గా తెలుసుకున్న తర్వాతే మీరు డొనేట్ చేయండి. అది మీరు ఫుడ్ అవనివ్వండి, బట్టలు అవనివ్వండి, ఏదన్నా. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక చిన్న ఈవెంట్ ఉంటుంది. అంటే బర్త్డేలు కానీ, పెళ్లి రోజులు కానీ, అలాగే మమ్మీ డాడీ లేకపోతే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన రోజులు కానీ, ఉన్న వాళ్ళకి 100 మందిని 1000 మందిని పిలిచే బదులు లేని వాళ్ళకి ఒక 10 మందికి పెట్టండి, పుణ్యం వస్తుంది, మనల్ని కాపాడుతుంది, మన పిల్లల్ని కాపాడుతుంది. సో అలా అని నేను ఎవరికి పెట్టేస్తున్నారు పెట్టొద్దు అని చెప్పట్లేదు. సో మనందరం కలిస్తేనే కదా లేని వాళ్ళు కూడా తింటారు. అందు గురించనే మీ ఇంట్లో ఎట్లాంటి అకేషన్ ఉన్నా, చిన్నది అనుకున్నా పెద్దది అనుకున్నా, మీ పేరు, ఫోన్ నెంబర్, మీ ఫోటోతో సహా మేమేసి ఫౌండేషన్ తరఫున డొనేట్ చేస్తాము. మీరు ఎవరికన్నా అలాంటి ఈవెంట్స్ ఏవైనా ఉన్నా సరే మాకు చెప్పండి ప్లీజ్. మీరు ఫౌండేషన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. శ్రీధర్ గారికి మనందరం కూడా ఒక రైట్ హ్యాండ్ లాగా నిలబడదాం. థ్యాంక్ యూ.